తొలేకాదశి పూజా విధానం. ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఈ విధంగా అంటూ 3 సార్లు ఉద్ధరణితో నీటిని మనం తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ విధంగా చెప్పాలి. ప్రాణానాయమ్య. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి గాలి గట్టిగా పీల్చి వేళ్ల చివర్లతో ముక్కు చివర్లను మూసి తిరిగి గాలిని విడవాలి. ఈ విధంగా 3 సార్లు చెయ్యాలి. దీపారాధనం. పూజ చేసే సమయంలో దీపారాధనని చెయ్యాలి. దీపపు కుందిలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులతో దీపాన్ని దైవ సన్నిధిలో ఉంచి నమస్కారం చెయ్యాలి. సంకల్పం. ఏ పూజకైనా సరే సంకల్పం అనేది ప్రధానమైనది. సంకల్పం చెప్పకుండా గనక పూజ చేస్తే ఆ పూజ ఫలించదు అని శాస్త్రము. మమ ఉపార్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే. ఏ నది ఒడ్డున ఉంటే ఆ నది పేరు చెప్పుకోవాలి. శోభన గృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః. మీ పేరు గోత్రనామాన్ని చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం. తొలి ఏకాదశి పర్వదినే సాక్షాత్ విష్ణుస్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాం కరిష్యే అథవా విష్ణు పూజాం కరిష్యే అని ఉంగరం వేడితో నీటిని తాకాలి. ఆదౌ గణపతి పూజ. ఏ దేవతకైనా పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుణ్ణి పూజ చేయవలసిందే. కాబట్టి మట్టితో గాని పసుపుతో గాని వినాయకుణ్ణి చేసుకుని వినాయక స్వామి పూజ చేసిన తరువాత మీ పూజని ప్రారంభించాలి. సాక్షాత్ విష్ణుస్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా ప్రారంభ. ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ధ్యానం సమర్పయామి. స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆవాహనం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. స్వామివారికి మనం ఆవాహన చేసినట్టుగా భావించి అక్షతలని స్వామివారి ఎదుట వేయాలి. ఆసనం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. స్వామివారికి ఆసనం వేసినట్టుగా భావించి పూలని స్వామివారి ఎదుట వేయాలి. అర్ఘ్యం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకొని పళ్ళెంలోకి వదలాలి. పాద్యం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకొని స్వామివారి ఎదుట వదలాలి. ఆచమనం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఆచమనం సమర్పయామి. స్వామివారి ఎదుట నీటిని వదలాలి. మధుపర్కం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. మధుపర్కం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. పంచామృత స్నానం. స్వామివారికి పంచామృతాలతో స్నానాన్ని చేయించి లేదా నీటితో అయినా స్నానాన్ని చేయించి స్వామివారికి అక్షతలు వెయ్యాలి. వస్త్రయుగ్మం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావించి అక్షతలను వేయాలి. యజ్ఞోపవీతం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. గంధం సమర్పయామి. గంధాన్ని వేలితో తీసుకొని స్వామివారికి పూయకూడదు కాబట్టి పుష్పాన్ని తీసుకొని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించాలి. అక్షదాన్. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. అక్షదాం సమర్పయామి. అక్షతలను స్వామివారి ఎదుట వెయ్యాలి. అథాంగ పూజ. ఓం గోవిందాయ నమః. పాదౌ పూజయామి. ఓం శేషాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం కాళాత్మనే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జానునీం పూజయామి. ఓం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం నారాయణాయ నమః. శ్రోత్రం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః. కుక్షిం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః. బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః. వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం శ్రీ మహావిష్ణురూపాయ నమః. శిరః పూజయామి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. ఈ విధంగా స్వామివారికి ఒక్కొక్క నామాన్ని చెప్తూ పూలని స్వామివారికి వెయ్యాలి. ఈ విధంగా అంగపూజ అయిన తరువాత ఇక్కడ అష్టోత్తర శతనామాలు కానీ లేదా మీకు స్వామివారికి వచ్చిన స్తోత్రాలు కానీ ఏవైనా ఇక్కడ చదువుకోనవచ్చును. ధూపం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ధూపం సమర్పయామి. స్వామివారికి ధూపాన్ని వెయ్యాలి. తరువాత దీపం. మనం పూజకి ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. దీపం సమర్పయామి. నైవేద్యం. మనం స్వామివారికి ఏ ఆహార పదార్థాలైతే నైవేద్యంగా పెడదామనుకున్నామో ఆ ఆహార పదార్థాలను స్వామివారి దగ్గర ఉంచి నీటితో వాటి మీద చల్లి ఈ విధంగా చెప్పాలి.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ విధంగా నైవేద్యాన్ని పెట్టాలి. తాంబూలం, తమలపాకుల్లో అరటిపళ్ళును ఉంచి దాంట్లో ఒక్కని ఉంచి స్వామివారి ఎదుట తాంబూలాన్ని సమర్పించాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం, స్వామివారికి కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి 3 సార్లు దాన్ని తిప్పి స్వామివారికి అద్దిన తరువాత మాత్రమే మనం హారతిని అద్దుకోవాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః నీరాజనం సమర్పయామి. ప్రదక్షిణ, యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి 3 సార్లు ఆత్మప్రదక్షిణ నమస్కారాల్ని చెయ్యాలి. క్షమాపణ, నేను చేసే పూజలో గాని క్రియలో గాని ఏదైనా తప్పులు వస్తే నన్ను క్షమించు నాయనా అని స్వామివారిని వేడుకోవాలి. అనయ ధ్యాన ఆవాహనాది షోడపశార పూజయా భగవాన్ సర్వాత్మకః సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం సర్వం శ్రీ మహావిష్ణు దేవతార్పణమస్తు. ఈ విధంగా చెప్పి నీటిని మన చేతిలోకి తీసుకొని పళ్ళెంలోకి వదలాలి. శ్రీ మహావిష్ణు ప్రసాదం శిరసా గృహ్ణామి. మనం పూజ చేసిన పూలని గాని అక్షతలు గాని తీసుకొని మన తలపైన వేసుకోవాలి. ఈ విధంగా తొలి ఏకాదశి పూజా విధానము సంపూర్ణమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.